రామయ్య గారు ఆ భూమిని కొనుగోలు చేసిన రోజు ఆయన కళ్ళలో ఆనందం, కన్నీళ్లు వచ్చాయి. ఇది నా పిల్లల భవిష్యత్ అని అన్నారు. సంవత్సరాలు గడిచాయి. పిల్లలు పెరిగారు. కాని భూమిపై కన్నేసిన వారు కూడా పెరిగారు. ఒకరోజు ఇంటి గుమ్మం దగ్గరే బెదిరింపు. ఈ పేపర్ల మీద సైన్ చెయ్యి, లేకపోతే నీ కుటుంబం ప్రశాంతంగా ఉండదు. ఆ మాటలు ఇంటి గోడలకే భయం పుట్టించాయి. ఆ రాత్రి కొడుక్కి మెసేజ్: భూమి మా పేరుకు రాయి, లేకపోతే ఫలితం మంచిది కాదు. అమ్మగారి చేతులు వణికాయి. నాన్నగారి గళం కంపించింది. పిల్లల కళ్ళలో ప్రశ్న: మనింటిని తీసుకుపోతారా? కాని ఆ రాత్రే ఒక నిర్ణయం తీసుకున్నారు. మౌనం కాదు, చట్టం మాట్లాడాలి. చట్టం ఏమంటుంది? ఐపీసీ సెక్షన్ 503 క్రిమినల్ ఇంటర్మీడియేషన్ బెదిరించడం నేరం. ఐపీసీ సెక్షన్ 506 పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్. ఇలాంటి బెదిరింపులకు శిక్ష ఉంటుంది. బలవంతంగా సంతకం చేయించడం, ఒత్తిడి తెచ్చి పాపరాట్టి తీసుకోవడం చట్ట విరుద్ధం. వాళ్లు చేసిన చర్య: అన్ని మెసేజ్ల స్క్రీన్షాట్ తీసుకున్నారు, కాల్ రికార్డులు సేవ్ చేసుకున్నారు, లాయర్ ద్వారా లీగల్ నోటీస్ పంపించారు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల్లో బెదిరించిన వాళ్లే భయపడ్డారు. ఎందుకంటే ఈసారి కుటుంబం మౌనం ఎంచుకోలేదు. చివరి సందేశం: భూమి కేవలం ఆస్తి కాదు, అది కుటుంబ గౌరవం, అది కష్టం, అది భవిష్యత్. బెదిరింపుకు భయపడితే అన్యాయం పెరుగుతుంది. ధైర్యంగా నిలబడితే చట్టం మీ పక్షంలో నిలుస్తుంది. జ్యూరీలా, మీ హక్కులకు న్యాయ కవచం.